మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి పేరు చెప్పగానే మొదటి లిస్ట్లో వచ్చే అభిమానిగా బండ్ల గణేష్ గారు ఎప్పటికీ నిలిచిపోతారు. సో మెగా ఫ్యామిలీని అభిమానించే ప్రేమించే వ్యక్తుల్లో మొదటి వ్యక్తిగా ఉండే బండ్ల గణేష్ గారిని వేదికగా స్వాగతం పలుకుతున్నాము. శివాచారి గారిని వారికి బొకేతో స్వాగతించవలసిందిగా కోరుకుంటున్నాము. ఫస్ట్ బొకేతో వెల్కమ్ చేయవలసిందిగా కోరుకుంటున్నాం. హలో హలో జై చిరంజీవా జగదేక వీరా అసహాయ సూరా అంజనీ కుమారా. ఏ బ్రహ్మ ముహూర్తాన కొణిదెల వెంకట్రావు మెగాస్టార్ చిరంజీవి అనే శివశంకర్ ప్రసాద్ అంజనమ్మ కడుపున బీజ వేశాడో గాని ఆ బ్రహ్మ ముహూర్తం 71 సంవత్సరాల నుంచి నిరంతరం వెలిగిస్తూ అభిమానుల్ని రక్షిస్తూ ఎందరికో జీవనాభాది కల్పిస్తూ అందరికీ నేనున్నానని భరోసా ఇస్తూ ముందుకు నవయువకుల్లా తిరుగుతున్న మెగాస్టార్ చిరంజీవి గారికి జన్మదినం సందర్భంగా నా హృదయపూర్వక పాదాభివందనాలు తెలియజేసుకుంటూ నేను ఈరోజు ఏడుకొండల వెంకన్న సాక్షిగా, శ్రీశైలం మల్లన్న సాక్షిగా, బెదవాడ కనకదుర్గమ్మ తల్లి సాక్షిగా, సింహాద్రి అప్పన్న సాక్షిగా, యాదగిరిగుట్ట నరసింహ స్వామి సాక్షిగా, నేను కొలిసే అయ్యప్ప స్వామి సాక్షిగా నిజాలే మాట్లాడతా. మెగాస్టార్ క్యారెక్టర్ గురించి, క్యాలిబర్ గురించి, కెపాసిటీ గురించి, వ్యక్తిత్వం గురించి, వ్యక్తి వికాసాన్ని గురించి నేను మాట్లాడదామని మీ ముందుకు వచ్చాను. చిరంజీవి ఏ బ్యాక్గ్రౌండ్ లేకుండా, ఏ రౌండ్ లేకుండా ఒక కానిస్టేబుల్ కొడుకుగా చదువుకొని కుర్రాడులా చెన్నై నగరంలో అడుగుపెట్టినప్పుడు మీ అభిమానులందరూ ఎవరి కుర్రాడు, ఎవరి అడ్రస్ లేని వ్యక్తి అన్నాళ్ళకి ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వారందరికీ మెగాస్టార్ అంటే ఏంటో మహోన్నత వ్యక్తి మెగాస్టార్ చిరంజీవి. నాకు ఆయన అంటే ప్రాణం. ఎందుకు ప్రాణం అంటే నాకు జీవితాన్ని ఇచ్చిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తెలుగు ఇండస్ట్రీకి చేత్తో పట్టుకొచ్చిన మెగాస్టార్. ఈ భారతదేశంలో ఏ నటుడికి, ఏ మెగాస్టార్కి దగ్గర అదృష్టం రామ్ చరణ్ రూపేణ ఆయన లెగసీని కంటిన్యూ చేయడానికి పుట్టించిన మహోన్నత వ్యక్తి చిరంజీవి. ఎంతో మంది స్టార్లు ఉన్నారు. భారతదేశ వ్యాప్తంగా ఉన్న స్టార్లందరికీ ఒక సూపర్ స్టార్ ఇంకో సూపర్ స్టార్ పుట్టాడా, ఒక మెగాస్టార్ మెగా పవర్ స్టార్ పుట్టాడా? ఏం కొడుకుని కన్నావయ్యా మెగాస్టార్. నీ వ్యక్తిత్వ గతంలో చాలా మంది ఓరు దాటేదాకా ఓరి మల్లనని పనులైపోయినాక బోడి మల్లన్ అంటున్నా. ఈ రోజుల్లో చిరంజీవి గారు అన్నా నీ వెనకాల ఎంతమంది ఉంటే ఏంటి ఊడితే ఏంటి? నీ క్యారెక్టర్ భావి తరాలకి, భవిష్యత్ తరాలకి ఒక రామాయణం, ఒక భగవద్గీత, ఒక భారతదేశ స్వతంత్రానికి పోరాడే కాదల్లాగా చిరంజీవి చరిత్ర కూడా అందరి హృదయాలు లిఖించుకుంటారని నేను మీ అందరికి గర్వంగా చెప్తున్నా. చిరంజీవి వ్యక్తిత్వం ఈ మధ్య నేను చిరంజీవి గారింటికి వెళ్ళి మర్చిపోయి మీకు చెప్పడానికి. వెళ్తే అన్నయ్య కొంచెం లేట్గా వచ్చాడు. ఏంటన్నా లేట్గా వచ్చావన్నా? మా చెల్లికి నడువు నొప్పిగా ఉంటే జెండు బాంబు రాస్తున్నారు లోపల అన్నాడు. అదే చిరంజీవి క్యారెక్టర్. ఈరోజు కూడా 85 ఏళ్ల తల్లిని కొడుకులాగా పట్టుకొని కాళ్ళ ఒత్తుతూ ఇంట్లో పెట్టుకొని కంటికి రెప్పలా చూస్తున్న క్యారెక్టర్ చిరంజీవిది. చిరంజీవి వ్యక్తిత్వం ఎవరికి తెలుసు? కంటికి రెప్పలాగా తన కుటుంబాన్నే కాదు నానుకునే వాళ్ళందరినీ. 25 సంవత్సరాల కింద బండ్ల గణేష్ ఏందండి అడ్రస్ లేనోడిని, అడ్రస్ అంటే తెలియనోడిని. అన్నా నేను ఇల్లు కట్టుకున్నానంటే నా అడ్రస్ ఎత్తుకుంటూ చాత్ దగ్గర వచ్చాడు నడువు నొప్పితో. ఆ రోజు మెగాస్టార్ శంకర్ దాదా లాంటి బ్లాక్ బస్టర్లు కొట్టి యావత్ భారతదేశం చిరంజీవి చూడాలనుకున్న రోజుల్లో 50 కిలోమీటర్ల నడువు నొప్పితో వచ్చిన మహోన్నత వ్యక్తి మెగాస్టార్ చిరంజీవి. ఆయన క్యారెక్టర్ గురించి మాట్లాడాలంటే, ఆయన క్యాలిబర్ గురించి మాట్లాడాలంటే, ఆయన స్టామినా గురించి మాట్లాడాలంటే, ఆయన నిజాయితీ గురించి మాట్లాడాలంటే, ఆయన నిర్భయం గురించి మాట్లాడాలంటే ఎవరి తరం కాదు, ఎవరి వ్యక్తిత్వం ఉండదు. అన్నా నువ్వు రాజకీయాల్లో నుంచి బయటకు ఎందుకు వచ్చావు అంటే నేను అడిగాను. ఇదే స్టేజ్ మీద గోవిందరేంద్ర వాడే ఫంక్షన్లో కూర్చుంటే అన్నా మీరు రండి
యాక్ట్ చేయండి, మీకు దండం పెడతా, మీరు రావాలి, మీరు డాన్స్ చేయాలి, మీరు భారతదేశ తెలుగు చలనచిత్ర పరిశ్రమలో చిరస్థాయిగా ఉండాలని నీలాంటి అభిమానులు, నాలాంటి అభిమానులు ఎంతో మంది అడిగితే ఆయన వచ్చి మళ్ళీ దుమ్ము దులుపుతున్నాడు, హిట్లు మీద హిట్లు కొడుతున్నాడు. ఆయన నుంచి అందరూ నేర్చుకోవాలి. సినిమా వెనకాల సినిమా ఎక్కిస్తూ, సినిమాతో సినిమాలు పెంచుతూ, ఎంతో మందికి వినోదాన్ని ఇస్తూ, ఎంతో మందికి హక్కుని తెచ్చుకొని ప్రతి ఒక్కరికి నానుకున్న వాళ్ళందరికీ చేతునిచ్చి, ఆయనలో స్వార్థం ఉంటే, ఆయనే నేనే ఉండాలనుకుంటే నేను ఉండాలి, నా కొడుకు ఉండాలనుకుంటాడు. అవన్నీ పక్కన పెట్టి మేము ఉండాలి, మనం ఉండాలి, మనం అందరం ఉండాలి, అందరూ పైకి రావాలి, అభిమానించే ప్రతి ఒక్కరికి బంగారు భవిష్యత్తు ఇవ్వాలి అని చెప్పిన మోహన్ వ్యక్తి మెగాస్టార్ చిరంజీవి. చిరంజీవి అనేవాడు ఇండస్ట్రీలో రాకపోయింటే నాలాంటి వాళ్ళు వచ్చేవాళ్ళు కాదు. ఎందుకంటే ఇండస్ట్రీ అందదేమో, సామాన్యులకి అందరూ ఒక కళేమో అని అనుకుంటున్న రోజుల్లో ఒక చిరంజీవి కూడా మెగాస్టార్ అవ్వచ్చు, కష్టపడే ఎవడైనా సినిమా ఇండస్ట్రీలో పైకి రావచ్చని అడ్రస్ కల్పించిన మహోన్నత మెగాస్టార్ చిరంజీవి. ఆయన గురించి కొందరు మాట్లాడుతుంటారు, చిరంజీవి తొక్కేశాడు. చిరంజీవి తొక్కుతాడా? చిరంజీవి ఎవరిని తొక్కడయ్యా? ఎక్కుతాడు, ఎక్కిస్తాడు, లేపుతాడు, లేపి కూర్చోబెడతాడు. ఎవడికి టాలెంట్ ఉంటే, ఎవడికి శక్తి ఉంటే, ఎవడికి నిజాయితీ ఉంటే వాళ్ళను ఉన్నతమైన కూర్చోబెట్టడమే మెగాస్టార్ చిరంజీవి యొక్క లక్ష్యం, ఆదర్శం, అభిమానం. చిరంజీవి గారి గురించి ఎన్ని చెప్పుకున్నా, ఎంత చెప్పినా, ఏం చెప్పినా తగ్గదు. నేను వెళ్ళి ఏం అవసరం అండి అన్నయ్య, నా ఇంట్లో ఇది ఉందంటే చెప్పకుండా ఇంటికి వస్తాడు. అరే గని వస్తాను అంటే వస్తాడు. ఆయన వ్యక్తిత్వ వికాసం, ఆయన చరిత్రకు పుస్తకాలు రాసి పుస్తకాలను పాఠ్య పుస్తకాలుగా పెంచిన భావితరాల విద్యార్థులకి మెగాస్టార్ క్యారెక్టర్ ఇదని చెప్పాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకొకసారి చెప్తున్నా, చిరంజీవి గారి గురించి ఎవరేం మాట్లాడుకున్నా, ఎన్ని వేసుకున్నా అల్ప సంతోషం, వాళ్ళు ఆనందపడాల్సిందే. కానీ ఒక మహోన్నత వ్యక్తి గురించి మాట్లాడితే ఏమో ఉపయోగం? ఇలాంటి బర్త్డేలు ఇంకెన్నో చేసుకోవాలని, ఇంకెన్నెన్నో హిట్లు ఇవ్వాలని, ఇంకా ఎంతగా వేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మెగా అభిమానులందరికీ, ముఖ్యంగా మిత్రుడు స్వామినాయుడు గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై చిరంజీవి, జై జై చిరంజీవి, జై పవర్ స్టార్. ఓ మై గాడ్, డెఫినెట్గా ఆయన మన గాడ్. సో మన దేవుడు, ఆయన యొక్క పుట్టినరోజుని ఇవాళ మనం ఇంతలా జరుపుకుంటున్నాం. అండ్ థ్యాంక్ యూ సో మచ్ బండ్ల గణేష్ గారికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేసుకున్నాం. ఆయన అభిమానాన్ని ఎప్పుడు కూడా అత్యద్భుతంగా చాటుతూనే ఉంటారు. సో ఎస్, మరి ఇప్పుడు ఒక స్పెషల్ పర్ఫార్మెన్స్తో మనందరినీ ఆకట్టుకోవడానికి విశాఖ నుంచి అపర్ణ వచ్చేస్తున్నారు. సో లెట్స్ వెల్కమ్ హర్. అపర్ణ.